హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ బ్లౌజెస్ నేను మీషో నుండి తెప్పించినవి. ఈసారి అన్నీ నేను ఈ కలెక్షన్లో మ్యాక్సిమం స్ట్రెచబుల్ బ్లౌజెసే చూపిస్తున్నానండి. ఎందుకంటే నాకు అవి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. కొద్దిగా మీరు టైం లేనప్పుడు, టైలర్ దగ్గరికి వెళ్ళలేము, టైం లేదు అనుకున్నప్పుడు తప్పకుండా ఈ బ్లౌజెస్ ట్రై చేయండి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, డైలీ వేర్కి కూడా చాలా బాగుంటాయి. ఓకేనా? సో స్పెషలీ వింటర్ సీజన్లో అయితే హ్యాపీగా క్యారీ చేయగలరు. అంటే వేడి కూడా ఏం పెట్టదు. సో స్వెటర్స్ లాగా కూడా హ్యాపీగా మీరు క్యారీ చేయగలరు వీటిని, ఎందుకంటే కొంచెం వెచ్చగా ఉంటుంది ఈ స్ట్రెచబుల్ మెటీరియల్ అనేది. ఓకేనా? సో పదండి మనం చూసేద్దాం. సో నా కలెక్షన్లో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. మంచి గ్రీన్, డార్క్, లైట్ అండ్ గోల్డెన్ కలర్ తోటి ఇది డిజైన్ చేశారు. ఇలాంటివి చూడండి, ఇలాంటి ప్యాటర్న్స్ అనేది మనం ఏదైనా ప్లెయిన్ శారీస్ కట్టుకుంటున్నా, లేదంటే జరీ శారీస్ మీద కూడా మీరు ఒకవేళ ఈ కలర్ కాంబినేషన్ సెట్ అయిందంటే కింద కాంట్రాస్ట్గా కానీ మ్యాచింగ్గా కానీ మీరు వేసుకోవచ్చండి. దీనికి ఏం లేదండి, సింపుల్గా ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. ఎక్కడైతే మీకు ప్రిన్సెస్ కట్ లాగా ఇలా ఉంటాయి చూడండి కట్, అది మీ ఫ్రంట్ పోర్షన్. ఓకే, దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో వెనకాల మెడ వచ్చేసి కొంచెం పొడవు ఉంటుంది. చక్కగా మనకి లాంగ్ స్లీవ్స్, నార్మల్ బ్లౌజ్కి ఉన్నట్టే లాంగ్ స్లీవ్స్ వచ్చేసాయి. అండ్ ఇవి చూడండి చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఒకటి మాత్రం చెప్తానండి, కొన్నిసార్లు మీకు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు స్ట్రెచబుల్ బ్లౌజెస్ తోటి, ఎందుకంటే కొన్నిసార్లు భుజాలు జారుతున్నట్టు మీకు అట్లా ఫీలింగ్ ఉండొచ్చు. ఓకేనా? సో అలాంటప్పుడు మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, హ్యాండ్స్, బాడీ, వేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ కొంచెం మాకేదో ఇలా కిందికి జారుతున్నట్టు అనిపిస్తుందండి అని అనుకుంటే మాత్రం దీనికి డోరీలు పెట్టించుకోండి. ఓకే, ఇది గోల్డెన్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్, సిల్వర్ ఏదన్నా చిన్న డోరీ కానీ ఏదన్నా మీరు వెనకాల టాసిల్స్ వేసేసి పెట్టేసుకున్నారంటే కినా మీరు డే అంతా చాలా కంఫర్టబుల్గా క్యారీ చేయొచ్చండి. సో ఇది వచ్చేసి వీటివి కూడా మీకు సైజెస్లో దొరికిపోతాయి. సో ఒకవేళ లైక్ సే సపోజ్ మీరు 34 సైజ్ ఆర్డర్ చేశారు, మీకు టైట్ అనిపిస్తుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ద బిగ్గర్ సైజ్, లైక్ ఎక్స్చేంజ్ అది పెట్టేసి మాకు ఇది పెద్ద సైజ్ కావాలంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్ ఈజీగా మీకు ఇచ్చేస్తారు. కానీ మీరు ఎందుకన్నా మంచిది ఒక సైజ్ పెద్దగానే పెట్టుకోవడం బెటర్. ఒకవేళ మరీ సన్నగా చిన్న పిల్లలు అయితే సేమ్ సైజ్ పెట్టుకోండి, ఇట్స్ ఓకే. ఓకే, సో దిస్ ఈజ్ మై ఫస్ట్ స్ట్రెచబుల్ బ్లౌజ్. చూడండి చక్కగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మీరు నార్మల్ మీ రెగ్యులర్ బ్రా తోటి దీన్ని టీమప్ చేయాలి, ప్యాడ్స్ ఏమి ఉండవు. ఓకేనా? సరే, మనం నెక్స్ట్ చూసేస్తాం పదండి. సో నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసండి ఈ నెట్టెడ్ బ్లౌజ్. ఓకే, ఇది ఒకటే నెట్టెడ్ ఉందండి, ఇంకా మిగతా అన్నీ మీకు స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఉన్నాయి. అన్ని వెరైటీ వేరు ఉన్నాయి, ప్యాటర్న్స్ వేరు ఉన్నాయి. ఓకే, సో మనం ఇది చూసేస్తాం. చూడండి, దిస్ ఇస్ ప్యూర్ వైట్, స్నో వైట్ యూ కెన్ సే. సో ఇలాంటివి ఎట్లా అంటే అండి, కొంతమందికి స్లీవ్లెస్ వేసుకోవడం అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు, కానీ స్లీవ్లెస్ వేసుకోవాలని ఇష్టం. అలాంటి వాళ్ళ కోసం మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. అండ్ ఇది చూడండి, వైట్ నెట్ మీద మీకు ఎంబ్రాయిడరీ వచ్చేసింది, హ్యాండ్ ఎంబ్రాయిడరీ. అండ్ కొన్ని సీక్వెన్స్ ఉన్నాయండి, అంటే దాన్ని తలుకుమని మెరుస్తున్నాయి. సేమ్ ఈ సిల్క్ థ్రెడ్ కూడా షైనింగ్ ఉంటుంది, దాంట్లో అక్కడక్కడ సెల్ఫ్ సీక్వెన్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఇలా తలుకుమని మెరుస్తున్నాయి. మనకి ఇక్కడ కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ సెల్ఫ్ సీక్వెన్స్ అయితే ఉన్నాయండి. సో అసలు మీరు ఈ ప్రైస్లో మీరు కుట్టించుకోవాలంటే ఫస్ట్ బట్ట తీసుకోవాలి, ప్యాడ్స్ అవి కుట్టడానికి టైలర్స్ ఎంత ఛార్జ్ చేస్తారో మీకు తెలుసు. ఓకే, సో అలాంటి దీంట్లో మీకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. దిస్ కమ్స్ విత్ ప్యాడ్స్. ఓకే, ప్యాడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు స్ట్రాప్స్ కనిపిస్తాయి అని కూడా మీరు భయపడాల్సింది లేదు. ఇక్కడ నుండి స్ట్రాప్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు నాకు కంఫర్టబుల్గా లేదు, నేను ప్యాడ్స్ తీసేస్తాను అనుకుంటే చిన్న కట్ పక్కన పెట్టి లాగేస్తే వచ్చేస్తే మీరు నార్మల్ బ్రా వేసుకున్న ఇన్విజిబుల్ స్ట్రాప్స్ ఉంటాయి చూడండి, ట్రాన్స్పరెంట్వి, అలాంటివి వేసుకుని మీరు మీ రెగ్యులర్ బ్రాతో కూడా మీరు టీమప్ చేయొచ్చు. యంగ్ పిల్లలకైతే అవసరమే లేదు, ఆల్రెడీ ప్యాడెడ్ ఉన్నాయి. అండ్ ముందర వచ్చేసి నార్మల్ రెగ్యులర్ రౌండ్ నెక్, అండ్ వెనకాల నుండి వచ్చేసి చూడండి చక్కగా పైన నెక్ పై వరకు ఉంది. అండ్ ఇక్కడ డోరీలు వచ్చిన దగ్గర నుండి మీకు రౌండ్ నెక్ వచ్చేసింది. లైక్ మీరు ఇక్కడ డోరీలు టై చేశారంటే మాత్రం ఎగ్జాక్ట్లీ రౌండ్ షేప్లో వచ్చేసింది. మీరు ఇది మీ ఇష్టం, మీరు ఎంత
అంటే దగ్గరికి వేసుకుంటారా దూరంగా పెట్టుకుంటారా డోరీ అన్నది మీ ఇష్టం. డోరీ కట్టేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ రౌండ్ షేప్లో ఉందండి. ఇలాంటివి డిజైనర్ బ్లౌజెస్ కుట్టించుకోవాలంటే కూడా చాలా కష్టమే కదండి. సో రెడీమేడ్గా దొరుకుతున్నప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఇస్. ఓకే, అండ్ నా నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్లో దిస్ ఈజ్ సమ్ వాట్ యాషీ సిల్వర్ టైప్ ఉంది చూడండి. ఇది కూడా అగైన్ స్ట్రెచబుల్ బ్లౌజే. దీని ప్యాటర్న్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ అండ్ బ్రాంచెస్ లాగా తీసేసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడండి ప్రిన్సెస్ కట్ వచ్చేసింది. సో మీరు హ్యాపీగా మీ రెగ్యులర్ బ్రా తోటి టీమప్ చేయొచ్చు దీన్ని. అండ్ స్లీవ్స్ కూడా అప్రోప్రియేట్గా ఉన్నాయి, అంటే మరీ పొడుగుగా కాదు మరీ చిన్నగా కాదు, మామూలుగా స్లీవ్స్ మీరు బ్లౌజ్ వేసుకున్నట్టే ఉంటుంది. ముందర కూడా చూడండి చిన్న డీటెయిలింగ్ ఇచ్చేసారు, లైక్ ఇది చూడండి చిన్న చిన్న ఇట్లా రౌండ్స్ లాగా మంచి లేస్ తోటి. సో మీరు వేసుకున్నప్పుడు అది చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, సో లెంగ్త్ కూడా దీని లెంగ్త్ కూడా మంచిగా ఉంటుంది చూడండి, పొడవు కూడా బాగానే ఉంది. అండ్ రౌండ్ నెక్ నార్మల్, దిస్ ఇస్ వెరీ సింపుల్. కానీ మీరు ప్లెయిన్ శారీస్తో కానీ లేదా మన కాంట్రాస్ట్ బ్లాక్ ప్లెయిన్ శారీస్ తోటి అలాంటి వాటితోటి హ్యాపీగా టీమప్ చేయొచ్చు. గోల్డెన్ మైకా ప్రింట్ ఉంది కాబట్టి మీరు ఏదైనా గోల్డ్ జరీ శారీస్ తోటి కూడా మీరు టీమప్ చేయొచ్చు. ఎప్పుడైతే మీకు టైలర్కి ఇచ్చే నాకు టైం లేదు అనుకున్నప్పుడు ఇవి చాలా బాగా పనికొస్తాయండి. ఓకే, సో మనం నెక్స్ట్ చూసేస్తాము. నెక్స్ట్ కూడా వచ్చేసి చూడండి, ఫస్ట్ నేను స్టార్టింగ్ చూపించాను గ్రీన్, అలాంటిదే సేమ్ బ్లౌజ్. ముందర చిన్న నెక్, వెనకాల డీప్ నెక్ అండ్ స్లీవ్స్ వచ్చేసి పొడవు ఉన్నాయి. దీనిలో చూడండి ఇది సీక్వెన్స్ లాంటి ప్రింట్. ఇది సీక్వెన్స్ కాదు, సీక్వెన్స్ లాగా కనిపిస్తుంది కానీ దిస్ ఇస్ ప్రింట్, ఫాయిల్ ప్రింట్. ఓకే, సో అగైన్ నేను ఏమంటానంటే ఫాయిల్ ప్రింట్ ఎప్పుడన్నా కానీ మీరు వేసి ఇట్లా నలి చేయడం అలా చేయకూడదు. ఓకే, సో గమ్మున షాంపూ వాటర్లో కొంచెం ఇలా ముంచి తీసి నెమ్మది ఇట్లా ప్రెస్ చేసి స్క్వీజ్ చేసి ఆరేయండి. సో అప్పుడు మీకు ఈ మైకా ప్రింట్ అనేది కూడా త్వరగా పోదు. అంతేకాని మీరు వాషింగ్ మిషన్లో వేసేసి ఇట్లా నలిచేసారనుకోండి, రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేస్తే పోతుందేమో, కానీ అదర్వైజ్ ప్రింట్ విల్ స్టే దే. ఓకే, ఒకవేళ మనకు ప్రింట్ పోయింది అనుకున్నా కానీ మీకు ఒకవేళ ఈ బ్లౌజ్ కలర్ దేనికన్నా మ్యాచ్ అయితే మాత్రం తప్పకుండా యూ కెన్ గో ఫర్ ఇట్. అగైన్ నేను చెప్తాను, స్ట్రెచబుల్ బ్లౌజెస్కి వెనకాల డోరీలు పెట్టించేసుకోండి, దట్స్ ఇట్. సో ఈ రోజంతా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వైట్ అండ్ బ్లాక్ అనేవి నా ఫేవరెట్ కలర్స్ అండి. సో ఇదైతే ప్యూర్ వెల్వెట్, యూ కెన్ సీ ద షైన్. ఓకే, వెల్వెట్ బ్లౌజ్. అగైన్ దిస్ ఇస్ స్ట్రెచబుల్ అండ్ దీని స్లీవ్స్ నాకు చాలా బాగా అనిపించాయండి. అంటే మామూలు రెగ్యులర్ స్లీవ్స్ లాగా కాకుండా ఇలా రఫల్స్ లాగా వచ్చేసాయి. సో ఇక్కడ ఇక్కడ ఇలా వీ కట్ లాగా ఉంటుంది, వేసుకున్నప్పుడు ఇలా వీ కట్ లాగా ఉంటుంది. నేను ఫోటో చూపిస్తానులేండి, సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కొంచెం బుట్ట చేతుల్లాగా రఫ్లీ ప్యాటర్న్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది కూడా డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ సచ్ థింగ్స్. ఎందుకంటే చూడండి ఈరోజు రేపు కొన్నిసార్లు ఫంక్షన్స్ సడన్గా ఎలా వచ్చేస్తాయంటే మనకి బ్లౌజెస్ కుట్టించుకునే టైం కూడా ఉండదు. అలాంటప్పుడు మీరు కొన్ని జనరల్గా రెడ్, బ్లాక్, వైట్, మరూన్ అలాంటివి కొన్ని ఒక 4-5 కలర్స్ పెట్టుకున్నారంటే గిన దాని మీద కన్నా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఆల్సో ఈ సీజన్లో, ఎస్పెషలీ వింటర్స్లో. ఎందుకంటే స్ట్రెచబుల్ మెటీరియల్ ఇది వెల్వెట్ అలా కాబట్టి మీరు సమ్మర్స్లో మేము క్యారీ చేయలేము అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ సీజన్, యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ సచ్ థింగ్స్. ఓకే, ఐ హోప్ మీకు నా వీడియోలో కొన్నన్నా నచ్చాయని అనుకుంటాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏం భయం లేకుండా మీషోలో నేను లింక్స్ ఇచ్చేస్తాను, హ్యాపీగా షాప్ చేయండి. ఓకే, అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్, బాయ్.